బొంబాయి నుంచి మాకు మీ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని సోదా చేయాలి. నన్ను సోదా చేస్తారు? బొంబాయి బాంద్రాలో బేవార్స్ కేడీగాళ్ల పాలిట బొబ్బిలి అనిపించుకున్న ఈ ఇన్స్పెక్టర్ బెనర్జీనే సోదా చేస్తారా? వాట్ ఇన్స్పెక్టర్, వాట్ హ్యాపెండ్? సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతనే ఆ వ్యక్తి అని. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఎవరిని బట్టి వాళ్ళని అనుమానించడమేనా? అది కాదు సార్. కీప్ క్వైట్. సారీ సార్, ఐఎమ్ ఎస్పీ రంగారావు. హలో. మా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. మీరు వెళ్ళొచ్చు. రంగారావు, మన డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే కాదన్నా, కానీ నన్ను ఆపినట్టే ఏ ముఖ్యమంత్రినో సోదా చేస్తాం దా 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 అని పిలిచారనుకోండి, పార్లమెంట్ దాకా పెడుతుంది విషయం. బాయ్ సార్. నాకు తెలుసు, విడిచిపెట్టబడ్డ పులి తన జాతి జంతువులన్న గుహలోకి వెళ్తుంది. ఇతన్ని వెంబడిస్తే మొత్తం అందరిని అరెస్ట్ చేయొచ్చు. నువ్వు ఈ కాళిదాసు లాజిక్ ఏమిటి అంటే, పోలీసే దొంగతనం చేస్తారని, ప్రజానాయకుడే ప్రజల్ని దోస్తారని ఎవ్వరూ ఊహించరు. అంచేతనే నీ గెటప్ లో వచ్చేసరికి మీరు పులి, సింహం, ఏనుగు అంటున్న ఎస్పీ రంగారావు గారిని పప్పులో కాలేని తొక్కించేశాను, నీట్ గా తప్పించుకొచ్చేశాను. మీరు ఎత్తులు చూస్తుంటే మీరు రాజకీయాల్లో కడితే దేశాన్ని గుడ్డు పెట్టట్టున్నారే. కలకత్తా కాళిదాసు అంటే మాటలా మరి? మీరు మమ్మల్ని గుడ్డు కొడపడానికి వచ్చినట్టున్నారు. కాళిదాస్ గారు, మీరు బొంబాయి నుంచి వజ్రాలు తీసుకురావడమే కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి దేవాంతగుళ్ళ అంటే ఎస్పీని కూడా వెంట పెట్టుకొచ్చారు. ఆహా మామయ్య గారు, దూరదృష్టి చూస్తుంటే ఆ ఎస్పీ నిజంగా సింహం అనిపిస్తున్నాడు. ఏమా ముండమోపి దూరదృష్టి. కాళిదాస్ గారు, మీరు వెంటనే దొడ్డిదారి గుండా తోక ముడుచుకుని కోళ్ళలాగా పారిపోయి. అర్థం కాలేదా? అరగతోపేయండి. ఏం ఎల్లా రంగాల్లో అలా చూస్తున్నారు? ఏమిటి ఇప్పుడు పిచ్చుకోకలిసిన వాళ్ళ ఏమిటి టెస్ట్లు? అప్పుడు వెనబాబు గారు, గండికోట రహస్యం అంటూ విషయం చెప్తాను. చెప్తేంటంగా పట్టు దీనికి ఆరవద్దు. మీ అయ్యగారు ఎక్కడ? మేడమరి గదిలో ఉన్నారండి. ఏం ఎస్పీ గారు ఇప్పుడే రావడం? ఎప్పుడో ఫోన్ చేసాం కమిషనర్ గారికి. చూడండి ఏం జరిగిందో. కాస్త మీరు ముందుగా వచ్చి ఉంటే ఆ యమకింకరుని పట్టుకుని ఖైదీ బాబాయిని చేసి ఉండేవారు. ఏమిటి మీరని? ఆ పిడుగు రావడం లాంటి దొంగ విధవెవడో ఇక్కడికి పోలీస్ వేషంలో వచ్చి సర్కార్ ఎక్స్ప్రెస్ లా వీళ్ల మీద పడి చూడండి ఎలా గాయపడి. అతనికంటే ఘనుడైన మేము తప్పించుకుని ఆత్మబంధువైన కమిషనర్ గారికి ఫోన్ చేశాం. వాడు అలా ఉడాయించాడు. జగదేక వీరుళ్ళ తమరు ఇలా విచ్చేశారు. వాడు వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తున్నారు? ఏముంది, ప్రస్తుతం రామరాజ్యంలో జరుగుతున్న రక్తపాతం గురించి చర్చించుకుంటూ మందు తీసుకుంటున్నాం. మీ ముగ్గురేనా? అవును. మరి ఆ 4వ గ్లాస్ ఎవరిది? ఏమా బుర్రలేని సందేహం ఎస్పీ గారు. అది మా గ్లాస్ ఏదో నలక పడిందని పక్కకు పెట్టి వేరే గ్లాస్ తీసుకున్నాం. ఐసి. ఇంతకీ అతను ఎందుకు వచ్చాడు? వారిని అడగండి. దెబ్బలు దొబ్బులు తిని మేము ఏడుస్తుంటే. ఎస్పీ గారు, ఆ అమావాస్య చంద్రుడు ఎందుకు వచ్చాడో మేమెట్లా చెప్పగలం? బహుశా నిలువు దోపిడికే వచ్చి ఉంటాడు. అనుకోకుండా వీళ్ళు నువ్వా నేనా అని ఎదురు తిరగడంతో కొట్టి పారిపోయి ఉంటాడు. ఏమిటి రారాజు గారు, ఏం జరిగింది? ఏమని చెప్పమంటారు కమిషనర్ గారు? మా తిమ్మన్న బాబు గారు, మా అల్లుడు గారు, మేము సరదాగా సాగర సంగమంలాగా మందు తీసుకుంటున్నాం. ఈలోగా వాట్ డూ యు మీన్? నగరంలో పెద్ద మనుషులైన ఆ ముగ్గురికి స్మగ్లర్స్ తో సంబంధం ఉందంటావా? ఆ విషయం బయటపడకూడదని వాళ్ళల్లో వాళ్లే కావాలని కొట్టుకుని కథలలేరంటావా? ఇంపాసిబుల్. దిస్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. జరిగిన సంఘటనలు బట్టి నాకు అలాగే అనిపిస్తోంది సార్. నిర్దోషుల్ని, అందులో పేరున్న పెద్ద మనుషుల్ని అనుమానిస్తే మన డిపార్ట్మెంట్ కే తలవంపులు రావచ్చు. కానీ సార్, మై డియర్ రంగారావు, కొత్తగా వచ్చావు గనక ఈ ఊళ్ళో దొంగలెవరో దొరలెవరో అర్థం చేసుకోలేకపోతున్నాం. దొంగల్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు, కానీ పెద్ద మనుషుల్ని పొరపాటుని దొంగలని పట్టుకోవడానికి ప్రయత్నించడం మన డిపార్ట్మెంట్ కే చిన్నతనం. అంతేకాదు, తొందరపడి ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు మన డిపార్ట్మెంట్ నే కోర్టుకు లాగొచ్చు. అండ్ సో బీ కేర్ఫుల్. లలిత పెళ్లికి టైం అయింది, నేను బయలుదేరతాను. స్నేహితురాలు పెళ్లికి వెళ్తూ ఆ బోసి మేడేమిటే చూడు, చక్కగా ఈ కాసుల పేరు, చంద్రహారం, వడ్డాణం, చేతుల నిండా గాజులు, ఈ ముత్యాల హారం వేసుకుని తల మీద అమ్మోళ్ళ కిరీటం పెట్టుకుని రథం మీద వెళ్ళమంటావా? చాలు చాలు, ఈ చేయించాలి వేసుకోవడానికి నీ ఇష్టం. అబ్బా, ఏం ఫ్యాషన్ లో ఏమిటో.
మనసంతా అదోలా ఉంటే మధ్యలో నువ్వు వచ్చి కథలు పద్యాలంటావు. అదేం కాదు, నాకు కథ చెప్పాల్సిందే. సరే అయితే ఒక బుల్లి కథ చెప్తాను, వినేసి నువ్వు వెంటనే గబుక్కుని పడుకోవాలి. సరే. అనగనగా ఒక అడవిలో ఒక నక్కుంది. అది పులిని మంచి చేసుకోవాలని రకరకాల పళ్ళన్నీ తీసుకుని మెల్లగా బయలుదేరి ఇనపెట్టి తెరిచింది. ఏమన్నాను? నక్క ఇనపెట్టి తెరిచిందన్నానా? లేదు 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 లేదు, గుహ తలుపు తెరిచింది. తెరిచి ఆ నక్క మెల్లగా లోపలికెళ్ళి చూస్తే అక్కడ పులి ఉంది. ఆ పులి కాసుల పేరు, వడ్డాణం, చంద్రహారం ఇవన్నీ వేసుకుని ఉంది. ఏంటి, పులి నగలేసుకుందా? పులేం కాదు. ఓ నీ అబ్బా, ఇవాళ కథ ముట్టో లేదు గాని నువ్వు వచ్చి పడుకో, రేపు మనకు మంచి కథ చెప్తాను. అలాగేలే. నా వల్ల కాదు. మనశ్శాంతిగా ఒక గంట నన్ను నిద్ర పట్టాలంటే ఆయన పెట్టి తెరిచేయాల్సిందే. ఎందుకు బాబు అంత శ్రమ పడుతున్నావు? అడిగితే తాళాలు నేనే ఇచ్చేదానిగా. కొత్త గనక మొహమాట పడుతున్నావా? ఈ వదిన అడగటానికి మొహమాటం ఎందుకు బాబు? వదినా, ఇదిగో తాళాలు. చూడు బాబు, ఆయన నువ్వు దొంగ కాకూడదని, దొంగతనం చేయకూడదని కోరుకుంటున్నారు. నేనే తాళాలు ఇచ్చాను గనక నువ్వు నగలు తీసుకెళ్లినా దొంగతనం అనిపించుకోదు. ఒకవేళ ఆయన ఎస్పీగా నిన్ను పట్టుకున్నా ఈ వదినిచ్చిందని చెప్పు బాబు. అప్పుడు నీ అవసరం తీరుతుంది, ఆయన ఆశయం దెబ్బతిందు. కృష్ణ, అభిమానంతో మీ వదిన నీకు కావాల్సినవి తీసుకెళ్ళమని తాళాలిస్తే విసిరేస్తావే? సార్, మీరు నన్ను మార్చాలని మంచి మనసుతో కావలసినది తీసుకెళ్లమన్న ఈ సంఘటన కారణంగా జీవితంలో నన్ను దొంగలు చేసిన సంఘటన గుర్తుకొస్తోంది. ఇదే విధంగా ఆనాడు ఒక పెద్ద మనిషి నాకు కావాల్సింది నన్ను తీసుకెళ్లమన్నాడు. ఇప్పుడు మీరు తీసుకెళ్లమంటంలో మంచితనం ఉంది. ఆనాడు వాడు తీసుకెళ్లమంటంలో వంచన ఉంది. ఇప్పుడు మీరు నన్ను మంచి మనిషిగా మార్చాలని తీసుకెళ్లమన్నారు. ఆనాడు వాడు నన్ను ఏమార్చాలని తీసుకెళ్లమన్నాడు. ఏమార్చాడు? ఎవడు వాడు? వాడు డబ్బు, పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్న మోసగాడు. తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవటానికి నన్ను తప్పు చేసిన వాడిగా నిలబెట్టిన తప్పుడు వెధవ. ఇప్పుడు టైగర్ కృష్ణ, గజదొంగ కృష్ణగా పిలువబడుతున్న నేను ఒకప్పుడు టాక్సీ డ్రైవర్ కృష్ణని. శంకరయ్య మావ కూతురు చిట్టి ఎప్పుడు అల్లరిగా సందడిగా ఉండేది. చిట్టి నేను అమాయకంగా ప్రేమించుకున్నాం. శంకరయ్య మావ కూడా మా ప్రేమను మనసారా ఒప్పుకున్నాడు. మా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఒక రోజు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని చెప్పాడు డాక్టర్. అదే సమయంలో నా తోటి డ్రైవర్ ఒకడు వచ్చి, కృష్ణ ఏం జరిగిపోయింది? మామని యాక్సిడెంట్ చేసిన కోటీశ్వరుడు లింగమూర్తి గారు అబ్బాయి మామే తాగొచ్చి మోటార్ బైక్ కింద పడ్డాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మన మీద కేసు పెట్టాడు. ఇంత దారుణాన్ని కొడిగడతాడా? వాడంతూ తెలుస్తాను. ఆ ముసలాడి పాటికి పోయిందా అనేసి ఉంటాడు. ఒళ్ళు మదవెక్కి యాక్సిడెంట్ చేసి ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీయటమే కాక తప్పుడు కేసు బనాయించి తప్పించుకోవాలని చూస్తారా? మీ రక్తం కళ చూస్తాను.
హలో పోలీస్ స్టేషన్. బాబు బాబు, ఆవేశంలో నా కన్న కొడుకు ప్రాణాలు తీయదు. తప్పు నేరం వీడిదే అని నాకు తెలుసు. దయచేసి నా కొడుకు నా నుండి దూరం చేయదు. అయినా వీడి ప్రాణాలు తీసినంత మాత్రాన్నే ఆసుపత్రిలో చావు బ్రతుకులో ఉన్న నీ మావను రక్షించుకోగలవా చెప్పు బాబు. అందుకే నా మాట విని ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ మావను రక్షించుకో. నా కొడుకును వదిలే బాబు. రేయ్, చేసిన పాపాన్ని సొమ్ముతో చెరిపేయటం, శిక్షించే చట్టాన్ని ఖరీదు కొనేయటం, ఎదిరించిన మనిషిని నోట్లతో నొక్కేయటం మీ డబ్బున్న వాళ్ళకి అలవాట్రా. నాకు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం. మీ కొడుకుని మెడబొచ్చుకుని ఈడ్చుకెళ్ళి పోలీసుల ముందు 10 మందిలోనూ నిలబెట్టి న్యాయం జరిగేటట్టు చూస్తాను. మా వాడిని ఏం చేయొద్దు, వదిలే బాబు. ఆగు బాబు. బాబు, ఇన్స్పెక్టర్ గారు సరిగ్గా సమయానికి వచ్చారు. ఆ ముసలాడు తప్పతాగి మా వాడి బైక్ కింద పడితే వీడు వచ్చి లక్షలు ఇస్తారా లేకపోతే ప్రాణాలు తీస్తా అంటూ దారుణంగా కొట్టి మా వాడిని చంపబోతున్నాడు సార్. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది వినండి. లేనివాడు ఎంత అరిచి చెప్పినా నిజాన్ని నమ్మదు ఈ లోకం. చట్టం డబ్బున్నవాడి అబద్ధాన్ని నమ్మింది. ఆ డబ్బుకు అమ్ముడుపోయే న్యాయస్థానం అబద్ధాన్ని నిజమంది. అటు శంకరయ్య మామ ప్రాణాలు తీసి నా బ్రతుకు మీద దొంగని ముద్ర వేసి నాకు 2 ఏళ్లు జైలు శిక్ష వేసింది. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన నేను నన్ను అన్యాయంగా జైలుకు పంపించిన వాడి అంతం చూడాలని అన్ని చోట్ల వెతికాను. వాడు విదేశాలకు వెళ్ళాడని తెలిసింది. ఏ తప్పు చేయని నేను దొంగల వ్యాన్ ఎక్కి జైలుకి వెళ్తే తప్పు చేసిన వాడు దొరలా విమానం ఎక్కి విదేశాలకు చెక్కేశాడు. దానికి కారణం వాడికి డబ్బు ఉంది. ఎస్పీ గారు, ఈ లోకంలో డబ్బుకు నీతి అమ్ముడుపోతుంది, న్యాయం అమ్ముడుపోతుంది, చట్టం అమ్ముడుపోతుంది, పదం అమ్ముడుపోతుంది, ఆఖరికి పోలీసులు కూడా అమ్ముడుపోతున్నారు. దేన్నైనా కొనేసే డబ్బు ఉండటం వల్లనే సొమ్మున్న వాళ్ళు సుఖపడుతున్నారు, చిల్లర లేని పేద వాళ్ళు చితికిపోతున్నారు. ఆ డబ్బు విలువ అర్థమై దోచుకోవటమే మంచిదనుకున్నాను. అడవిలో బ్రతకాల్సి వస్తే దెబ్బతినే మేకలా కాక దెబ్బతీసే పులిలా ఉండాలని తెలుసుకుని దొంగలు రాజ్యమేలే ఈ లోకంలో బ్రతకాలంటే గజ దొంగలా ఉండాలని నిర్ణయించుకున్నాను. తప్పంటారా ఎస్పీ గారు? ఏంటి అంకుల్ కథ మధ్యలోనే ఆపేశా? మెలకు వచ్చి చూస్తే నువ్వు అక్కడే రా అంకుల్, కథ చెప్పు అంకుల్. నీకు కథ ఎంతవరకు చెప్పాను బాబు? అడవిలో పులి నగలన్నీ వేసుకుంది. అవునవును, చిన్న చిన్న జంతువులన్నింటినీ బెదిరించి నగలన్నీ ఆ పులే వేసుకుంటుంది. అయినా దాన్ని ఎవరు పట్టుకోరు, కొట్టరు. ఎందుకంటే అది అడవికంతటికి పెద్ద పులి కదా. అలాగే మేక ఉన్న పులుల్లా వేషాలు వేసుకుని దొంగతనాలు చేసే పెద్ద మనుషుల్ని పోలీసులు కూడా పట్టుకోలేరు.